రకాల సైన్యముల కన్నా అత్యంత క్రూరమైన సైన్యం సిరియన్లు అని చెప్తారు. అంటే వాళ్ళ చేతిలో అశ్షూరియులు సిరియన్ల చేతిలో పడితే క్షమాపణ ఉండదట, కనికరం ఉండదట, భయంకరమైన బాధలు పెడేస్తారంట, ఘోరవధ చేస్తారు. అలాంటి సిరియన్లని పూర్తిగా అలా చేతికిస్తాడు దేవుడు. బంగారు లాంటి ఛాన్స్, యుద్ధం వచ్చింది, భయపడిపోయి మరణ పడకలో చివరి గడియల్లో పడుకున్న ఎలీషా దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన ఓపి చేసుకుని ఏమి నాన్న అంటే, ఇశ్రాయేలు వరకు రాధమ్మ నీవే, రౌతు నీవే. ఏంటి విషయం ఏంటి? యుద్ధానికి వచ్చారు, వాళ్ళు బలవంతులు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే, పక్క రూములో కొన్ని బాణాలనే తీసిరా అన్నాడు. సండేసుకుని పిల్లవాళ్ళగా దేశపు రాజుగారు వెళ్ళి తీసుకొచ్చాడు. కిటికీ తీయన్నాడు, తీశాడు, కొడు అన్నాడు. 3 సార్లు కొట్టేసి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అన్నాడు. తిట్టేశాడు ప్రవక్త. దైవజనుడు అతన్ని కోపపడి, ముమ్మారెందుకు కొట్టావు, నువ్వు 5-6 సార్లు కనీసం కొట్టుంటే సిరియన్ల మీద శాశ్వతమైన విజయం వచ్చుండేది, ఇప్పుడు 3 సార్లు గెలుతావు, తర్వాత మళ్ళీ ఆల్దే పై చేయపో అన్నాడు. ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చిందిరా, చేతులు ఎక్కలేసిన ఛాన్స్ వచ్చి 3 సార్లు కొట్టి తెలిసిపడి బాబు, ఇక సార్లే రాబరా అని చెప్పదా కొట్టుంటే ఎంత బాగుండేది. అట్లీస్ట్ ఒక 5-6 సార్లు కొడితే నీ సొమ్మేం బావును. కిటికీది విమానాలు కొట్టు అన్నప్పుడు కొడతానే ఉండాలి నువ్వు.